ఈరోజు కార్యక్రమం ఏమిటో మా ఫ్రెండ్ చెప్తుంది, ఒక్కసారి వినండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరి వేములవాడ అయితే వెళ్తున్నాం ట్రిప్కి. దారిలో ఏమేమి ఉంటాయి అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. ఫ్రెండ్స్ అందరితో కిట్టి గ్యాంగ్తో వెళ్తున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వన్ డే ట్రిప్ కానీ ఫ్రెండ్స్ అందరూ ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాము. ఎన్నిసార్లు ప్లాన్ చేసుకున్నా క్యాన్సిల్ అవుతుందన్నమాట. ఈసారి కొంచెం గట్టిగా అనుకున్నాం అనమాట. ఖచ్చితంగా ఎవరు రాకపోయినా 5-6 మెంబర్స్ అయినా వెళ్దామనేసి అనుకున్నాము. ఒక ఇన్నోవాలో అయితే బయలుదేరామన్నమాట. హైదరాబాద్ యువతల సంగారెడ్డి నుంచి బయలుదేరామన్నమాట. పొద్దున్న ఎగ్జాక్ట్ 5కి అనుకున్నాం కానీ 6కి బయలుదేరామన్నమాట. ఇంకా ఇటు సైడ్ వేములవాడ అయితే ప్లాన్ ఉంది. ఆ చుట్టుపక్కల ఏమేమి ఉంటాయి అనేది చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే కొమరవెల్లి మల్లన్న టెంపుల్కి అయితే వచ్చినాము. ఇక్కడైతే మాకు తెలియదు ఇక్కడ జాతర ఉందనేసి. జాతర ఉంది, చాలా రష్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత రష్ ఉందో, చాలా రష్ ఉంది, చాలా జనాలు వచ్చినారనమాట. అలాగే ఇక్కడ బోనాలు అయితే వెళ్తున్నారనమాట. ప్రతి వాళ్ళు కూడా రూమ్స్ సెపరేట్ 2 రూమ్స్ దొరుకుతాయి. ఆ రూమ్స్లోంచి వాళ్ళ బోనాలు ఎవరి మొక్కును బట్టి వాళ్ళు బోనాలు నైవేద్యాలు అలా చేసుకుంటారు కదా, అట్లా చేస్తున్నారనమాట. ఇదిగో ఇక్కడ లోపల దంపతులు సకుటుంబ సపరివార సమేతంగా కూర్చుని ఇలా పూజలు అయితే చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. మేమైతే ఇక్కడ ఈ బయట చెట్టుకి దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట. ఈ రష్లో 3 hours పడుతుందని చెప్పినారు దర్శనానికి. అయితే మనకి ఇంకా వేరే ఉన్నాయి కదా అనేసి ఇక్కడ బయటే దండం పెట్టుకొని వచ్చినామన్నమాట. ఇలా దంపతులందరూ కూర్చుని ఈ పూజలు అయితే చేస్తున్నారు. ఇట్లా ఓకే ఫ్రెండ్స్, కొమరవెల్లి మల్లన్న దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగో ఇలా బోనాలు కూడా చేస్తున్నారు అన్నమాట. ప్రతి ఒక్కరు ఏ గెల్లో చూసినా ఇలా బోనాలతో అయితే బయలుదేరుతున్నారు. అక్కడ అంటే షాపింగ్ చేసే ప్రదేశంలో కూడా ఇలాంటి బోనాలు చేసే వస్తువులు అమ్ముతున్నారనమాట. చిన్న చిన్న పాత్రలు అవి బోనాలకి ఏవైతే ఉపయోగపడతాయో అవన్నీ అమ్ముతున్నారనమాట. రెంట్ రూమ్స్ కూడా చాలా దొరుకుతాయి ఇక్కడ. ఈ రష్లో మనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా తప్పిపోయే ఛాన్స్ ఉంది. అందుకని అందరూ ఒకే చోటు ఉండాలన్నమాట. మా ఫ్రెండ్ ఒక ఆవిడ వంట పాత్రలు చాలా బాగా అనిపిస్తున్నాయని కొనుక్కోవడానికి వెళ్ళిందనమాట. నేను వచ్చేస్తాను, మీరు ముందుకు వెళ్తూ ఉండండి అని చెప్తే మేము ముందుకు వెళ్ళినాము. తను లెఫ్ట్ సైడ్ వచ్చేది రైట్ సైడ్ వెళ్ళిపోయిందనమాట. అలా మాకు ఒక చిన్న అనుభవం అనమాట. మళ్ళీ వచ్చేసింది, డ్రైవర్ వెళ్ళి తీసుకుని వచ్చాడనమాట. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి, కొమరవెల్లి మల్లన్న. ఓకే ఫ్రెండ్స్, కొమరవెల్లి మల్లన్న చూసినాము కదా. ఇక నెక్స్ట్ ఎక్కడికి అనేది వేములవాడ. నెక్స్ట్ అయితే వేములవాడకి వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, వేములవాడకి అయితే వచ్చినామన్నమాట. దర్శనానికి అయితే బయలుదేరినాము. వేములవాడలో కూడా చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. మేము వచ్చింది సండే అనమాట. సండే కాబట్టి కొమరవెల్లి మల్లన్న జాతర కూడా ఉండే కదా, అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారనమాట. అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా ఏం లేదు, 70 kilometers అనుకుంటాను. అందుకని ప్రతి వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చి దండం పెట్టుకుంటున్నారు. అందుకని ఇక్కడ కూడా చాలా రష్ ఉంది. మేమైతే తెలిసిన ఒక పంతులు గారిని పట్టుకుని లోపలికి అయితే వెళ్ళామన్నమాట.
లేదంటే మాకు కూడా దర్శనానికి ఒక 4 hours టైం అయితే పట్టేది. ఫ్రెండ్స్, ఈ టెంపుల్కి అయితే ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఇక్కడ ఒక మొక్కుకొని కోడెలను చుట్లు వేస్తారనమాట. టెంపుల్ చుట్టూ ఒక చుట్టు వేస్తారు. అలా వేయడానికి 200 అయితే ఛార్జ్ చేస్తారు టెంపుల్ వాళ్ళు. అయితే ఆ కోరిక మాత్రం తప్పకుండా నెరవేరుతుంది అనేది ఇక్కడే వాళ్ళ ప్రసిద్ధి అనమాట. ఓకే ఫ్రెండ్స్, దర్శనం అయితే ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. వీడియో అయితే టెంపుల్ లోపల తీయలేరు కాబట్టి ఓన్లీ బయట మాత్రమే తీసాను. ఎంత వీలైతే అంత మాత్రమే తీసాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వేములవాడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం భీమశంకర్కి వెళ్తున్నాం అనమాట. భీమశంకర్ కూడా వీడియో తీశాను. అది కూడా టెంపుల్లో ఏమంటారు అని టెంపుల్లో తీయలేను, బయట తీసాను అనమాట. భీమశంకర్ వేములవాడలోనే ఉంటుందన్నమాట. వేములవాడలోని కొంచెం ఒక 1/2 kilometer కూడా పోయే అవసరం ఉండదు, సిటీ లోపలనే ఉంటుంది. భీమశంకర్ ప్లస్ పోచమ్మ గుడి, బద్దిపోచమ్మ టెంపుల్ అని ఉంటాయి. ఆ 2 కూడా నేను ఇప్పుడు వీడియో తీసాను, ఇదే వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 temples కూడా దర్శనం చేసుకోండి ఖచ్చితంగా, వేములవాడలో దర్శనం చేసుకున్న వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే వేములవాడలోని చీరలు అమ్మవారికి అర్రాస్ పెడుతున్నారనమాట. ఎవరికైనా ఇష్టం ఉంటే కట్టుకోవచ్చు. మనకు పీరియడ్స్ ఉన్నప్పుడు, నాన్ వెజ్ అవి తిన్నప్పుడు కట్టుకోకుండా మిగతా టైంలో కట్టుకోవచ్చు అనమాట. ఇదైతే భీమశంకర్ ఆలయం అనమాట. వేములవాడలోనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. భీమేశ్వర ఆలయం. ఒక్క వేములవాడకు వచ్చామంటే 1 day ట్రిప్లో ఇవన్నీ మనకు కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే భీమేశ్వర ఆలయం కదా. ఈ ఆలయం సందర్శించుకున్న తర్వాత మేమైతే బద్దిపోచమ్మ టెంపుల్ దగ్గరగానే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, భీమేశ్వర ఆలయంలో దర్శనం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు బద్దిపోచమ్మ టెంపుల్కి అయితే వచ్చినాము. ఇక్కడ క్యూ లైన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే జనాలు లోపల టెంపుల్లో నుంచి ఉన్నారనమాట, బయట నుంచి లేరు. మాకైతే ఒక 1/2 hour టైం పట్టింది ఇక్కడ దర్శనం కంప్లీట్ అవ్వడానికి. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి అందరూ కళ్ళు సమర్పిస్తున్నారు అనమాట. కళ్ళు శాఖ వేస్తున్నారు, బోనాలు కూడా సమర్పిస్తున్నారు. లోపలికి వెళ్తున్నాం కదా, లోపలికి వెళ్ళినాక కూడా నేను వీలైతే చిన్న క్లిప్స్ అయితే తీస్తాను. అలా అసలు లోపల వీడియో తీయని లేరు, అసలు ఫోన్ నాకు బయట తీయడానికి వీలు అస్సలు అవ్వలేదన్నమాట. అయినా కొంచెం కవర్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే పోచమ్మ టెంపుల్ అనమాట. ఇక్కడ అందరూ బియ్యము, బోనాలు అవి అయితే సమర్పించుకుంటున్నారు. కొందరైతే కలుషాక సమర్పించుకుంటున్నారు. ఎవరికి ఏది తోచితే వారు అది సమర్పించుకుంటున్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా వీలైతే వేములవాడకి వెళ్ళినప్పుడు బద్దిపోచమ్మ టెంపుల్ని కంపల్సరీగా విజిట్ చేయండి.
చేద్దాం నడుండి. రెస్ట్ తీసుకుంటుండ్రా? ఏడున్న నీరసం వచ్చి పడిపోయిందా ఇప్పుడు? లేకుంటే ఎగురుతుండే ఆకలికి తట్టుకోలేక నీరసం వచ్చి పడిపోయిన ఫ్రెండ్. ఇదైతే బృందావన్ అంట, పార్క్ లాగా ఉంటుందంట. ఎంట్రన్స్ ఫీజు 100 రూపీస్ అంట. రెయిన్ డాన్స్ అది ఉంటుందంట. మరి మేమైతే ఫుడ్ కొరకే ఇక్కడ ఆగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు దేవుడి దర్శనాలు అయినాయి కదా. ఇప్పుడు మన వాళ్ళకి ఆకలిస్తుందంట, కొంచెం బ్రేక్ టైం అనమాట. అందుకని ఇక్కడ ఒక రిసార్ట్ కనిపిస్తే ఇటు వచ్చినాం అనమాట. ఇది కూడా చాలా బాగుంది, బృందావన్ అంట దీని పేరు. మీల్స్ వచ్చేసి థాలీ ఇచ్చారనమాట, 150 రూపీస్ అంట. బాగున్నాయి వెరైటీస్ అయితే. ఫుడ్ కూడా యాక్చువల్ ఇంట్లో వేసినట్టే ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి లోపలికి వెళ్తే టికెట్ కూడా ఇస్తారంట. సండే అట్లా ఫ్యామిలీని తీసుకుని వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. స్విమ్మింగ్ పూల్ అదంతా ఉంటుంది. సైడ్ అయితే 150 అంట పర్ హెడ్కి టికెట్. ఇక్కడ రెయిన్ డాన్స్ అయితే ఉందన్నమాట. ఇలా సౌండ్ బాక్సెస్ పెట్టేస్తాం. రెయిన్ డాన్స్ వేస్తారు. ఇది వచ్చేసి కొండగట్టు దగ్గర ఉందన్నమాట. కొండగట్టు అంజన్న టెంపుల్కి వెళ్దామని వెళ్తుంటే ఇక ఆకలి వేసి ఇటు వచ్చినామన్నమాట. హాయ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? కొండగట్టు. ఆకలి అయింది ఫుల్ అని ఫస్ట్ తిన్నాము. ఫుడ్ అయితే బాగుంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, కొండగట్టులో మళ్ళీ కలుద్దాం. మొత్తానికైతే ఫుడ్ కంప్లీట్. బాయ్. కొండగట్టు ఫ్రెండ్స్, కొండగట్టు అంజన్న టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కోతలు అయితే ఫుల్ ఉన్నాయి. ఏమైందబ్బా గదగన. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం? కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం. ఇంతకుముందు ఏమేమైనాయి? వేములవాడ, ధర్మపురి చెప్తాం. ఇక్కడ లేదబ్బాది పోచమ్మ, బది పోచమ్మ, బది పోచమ్మ, ఇంకా భీమేశ్వరం. ఇది రాలేమని నేనంటే నేనైతే ఫస్ట్ టైం. సండే ఉన్నందుకు కొంచెం రష్ అవుతుంది ఫ్రెండ్స్. సండే లేకుండా చూసుకొని రావాలి. చిన్న చిన్న కోతలు అయితే ఫుల్ ఉంటాయి. చేతుల కవర్లు ఏమన్నా ఉన్నాయి అనుకో తీసుకునే పోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే మనము కొమరవెల్లి మల్లన్న, వేములవాడ, భీమశంకర్, బద్దిపోచమ్మ టెంపుల్స్ని అయితే దర్శనం చేసుకున్నాం అన్నమాట. కొమరవెల్లి మల్లన్న పొద్దున 9 o'clock అట్లా చేసుకున్నాము. వేములవాడ 12 అట్లా అయిపోయిందనమాట. ఆ తర్వాత 1 వరకు భీమశంకర్, ఆ తర్వాత బద్దిపోచమ్మ 2 వరకు బద్దిపోచమ్మ చేసుకున్నాము. ఆ తర్వాత లంచ్ చేసుకుని కొండగట్టు అంజన్న దగ్గరికి అయితే వచ్చినాము. లంచ్ రిసార్ట్ అయితే చాలా బాగుంది. ఈ కొండగట్టు అంజన్న కంప్లీట్ అయినాక ధర్మపురి ఒకటి కంప్లీట్ చేసుకొని ఇంటికైతే బయలుదేరుతున్నాం అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి కొండగట్టు అంజన్న టెంపుల్ని చూద్దాం మనము. మేము భోజనం చేసుకొని వచ్చేసరికి అయితే కొండగట్టు అంజన్న టెంపుల్ అయితే క్లోజ్ చేశారు.
మధ్యాహ్నం కొద్దిసేపు క్లోజ్ చేస్తారంట. మేము వచ్చి చాలాసేపు వెయిట్ చేస్తామన్నమాట. ఈవినింగ్ 5 o'clock 6 o'clock ఓపెన్ చేస్తారంట. అయితే వాళ్ళు ఓపెన్ చేయకముందే ఇంత క్యూ లైన్ ఉందన్నమాట. వచ్చి క్యూలో అందరు నిల్చున్నారు. ఇప్పుడైతే ఓపెన్ చేస్తారనమాట. కానీ కోతులు లైన్లో నిల్చున్న వాళ్ళకి బాగా సతాయిస్తున్నాయి అన్నమాట. వాళ్ళపైన కురుకురేలు చల్లటము, వాళ్ళ దగ్గర కొబ్బరి చిప్పలు ఎత్తుకుపోయి తినడము అలా సతాయిస్తున్నాయి. అదొక రకమైన టైంపాస్ అయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ కొండగట్టు అంజన్న దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. హాయ్, టోటల్ ఈ రోజు వేసుకున్న ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్. ఎవరు హ్యాండ్ ఇయ్యలేరు. గుడ్. మా సర్కిల్ అంతా వెరీ గుడ్. కిట్టిపాటి గ్రూప్. ఏడేడు దర్శనాలు కంప్లీట్ అయినాయి వచ్చేసి. నాకు తెలియదు ఈ దర్శనాల గురించి, మా హెడ్ చెప్తుందండి నాకు దర్శనాల గురించి. ఓకే ఫ్రెండ్స్, కొండగట్ట అంజన్న దగ్గర దర్శనం కంప్లీట్ అయ్యే వరకు మాకు 7-7:50 అలా టైం అయితే పట్టిందనమాట. ఇంకా ధర్మపురి ఒకటి ఉంది, అక్కడికి 45 kilometers దూరంలో ఉందన్నమాట ధర్మపురి. ఇంత దూరం వచ్చినాం కదా, అది కూడా కంప్లీట్ చేసుకుని వెళ్దామని వెళ్ళినాము. దర్శనం అయితే అయింది. మేము వెళ్ళేసరికి టెంపుల్ ఇంకా క్లోజ్ చేయలేరు. 8:30 8:20 ఆ టైంలో వెళ్ళినామన్నమాట. కరెక్ట్గా మా దర్శనం అవ్వగానే క్లోజ్ చేశారు. ధర్మపురి టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నారనమాట. యమధర్మరాజుకు కూడా టెంపుల్ ఉంది ధర్మపురిలో. అక్కడ 5 or 10 rupees ఇస్తే టికెట్ ఇస్తారు. యమదీపంలో ఆయిల్ పోయాలన్నమాట వెళ్ళిన భక్తులందరూ. ఒకవేళ మీరు కనుక ఇక్కడికి వెళ్తే తప్పకుండా ఆయిల్ అయితే పోయండి ఫ్రెండ్స్. ఇంకోటి వేములవాడ కొండగట్టు అటు సైడ్ వెళ్ళారనుకోండి, కంపల్సరీ 9 వరకు 8 వరకే రిటర్న్ అవ్వండి. ఎందుకంటే అక్కడ 9:30 దాటితే జనాలు ఎవరు బయట తిరగరంట. కొంచెం నక్సలైట్ ఏరియా టైప్ ఉంటుందంట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే పొద్దున్న 6కి బయలుదేరి ఇంటికి వెళ్ళేసరికి 1:30-2 అట్లా అయిందనమాట. డే 1 ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అనుకుంటే నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.